ఉట్నూర్ సిఆర్టీలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు టీచర్లు సిఆర్టీలు రోడ్డెక్కారు. దీనితో గిరిజన పాఠశాలలు మూతపడ్డాయి. సిఆర్టీలు సమ్మె బాట పట్టడంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. మీకు బదులుగా ఇంకొకరిని నియామకం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దాదాపు 1200 మంది సిఆర్టీలు మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమ్మె బాటపట్టారు. గత 20 సంవత్సరాల నుండి గిరిజన విద్యకు బలోపేతం చేస్తున్న సిఆర్టీలు సమ్మె బాటపట్టడంతో పాటు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు విద్య ఆగమగోచరంగా మారింది. ప్రభుత్వం సిఆర్టీలను రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళ సిఆర్టీలకు విత్తనంతో కూడిన 180 రోజుల ప్రసూరి సెలవులు వర్తింపచేయాలని, సిఆర్టీలను హెల్త్ కార్డ్ సాఫ్ట్వేర్ అని అందించాలని, గ్రీవెన్స్తో కూడిన ప్రతి నెల జీతాలు చెల్లించాలని రాష్ట్ర నాయకులు గెడాం శ్రీనివాస్, వినంత్రావు, సోమేశ్వర్, ప్రకాష్, రమేష్, వంశీలు తెలిపారు.